స్వాగతం. భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లోని ఫుడ్ పాయిజనింగ్ తోటి చనిపోయిన ప్రశాంత్ మృతికి కారణం మొత్తం యంత్రాంగమని, ఆ అబ్బాయి చావు హృదయాలను కలిచివేస్తోందని, అధికారులు పోలీసులు మొత్తం కూడా మానవ హక్కులను ఉల్లంఘించారని ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆరోపించారు. ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని, ఆ కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని ఆదివారం పోచంపల్లి మండలం పరిధిలోని జుబ్లాక్ పల్లి గ్రామంలోని ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి హాస్టల్ విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని వద్దకు వెళ్లి వారి తల్లిదండ్రులను ఓదార్చి జరిగినటువంటి సంఘటన గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వనం ఉపేందర్ మాట్లాడుతూ 4-5 రోజులుగా ప్రశాంత్ కు హాస్టల్లో రక్తపు విరోచనాలు అయినప్పుడు ఎందుకు హాస్టల్ అధికారులు పట్టించుకోలేదని చెప్పి ప్రశ్నించారు. హాస్టల్ వార్డెన్ మరియు ప్రిన్సిపల్ ఎందుకు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశారని అన్నారు. కుటుంబ సభ్యుడు ఒకడు విషయం తెలుసుకుని బాబుని చూడటానికి వెళ్లినప్పుడు నీళ్ల విరోచనాలతో తీవ్ర జ్వరంతో గజగజ వణుకుతున్నటువంటి బాబును తానే స్వయంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాడని, ఎందుకు హాస్టల్ సిబ్బంది తీసుకుపోలేదని ప్రశ్నించారు. ఎందుకంటే డబ్బులు కాదు కానీ డబ్బులు ఇప్పించేది ఖచ్చితంగా మేము కూడా మన వాయిస్ అదే. ఇలాంటి పేదవాళ్ళు గతంలో మా వికలాంగులు కూడా మంగళ మా వెలుగున్న కదా రేపు తీసి చాలామంది మహిళలకు ఆదాయం చేసిన